నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ ఫంక్షన్ కి వెళ్లి వచ్చేసరికి ఇంటిని గుల్లా చేసిన దుండగులు కిడ్నాప్ కథ విషాదం రామకృష్ణను హతమార్చిన దుండగులు పరువు హత్య లేదా ఆర్థిక లావాదేవీలే కారణమా తిరునాళ్లను తలపిస్తున్న లోకమసంద్ గిరిజనుల జాతర మొక్కుబడులు చెల్లించుకున్న వేలాది మంది భక్తులు ఘనంగా ఈస్టర్ ఆరాధన వేడుకలు గుడ్లు తిని 40 రోజుల నుండి ఉపవాస ప్రార్థనను విరమించిన భక్తులు ముస్లిం సోదరులకు కానుకలు పంపిణీ అన్ని మతాల పండుగలకు ఇవ్వడం ఆనవాయితీ అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి పీరం చెరువు సాయి బాలాజీ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ప్రదీప్ అనే వ్యక్తికి చెందిన ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు 2 తులాల బంగారంతో పాటు 8,000 నగదును అపహరించుకుపోయారు. కుటుంబ సభ్యులు ఒక ఫంక్షన్ కి వెళ్లి వచ్చేసరికి దుండగులు ఇల్లు గుల్లా చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అది మామూలు వెండిది కాదు, కోటింగ్ అది. కాకపోతే అది కాదనుకొని ఒకసారి చూసుకోండి. అన్ని చేసిన వస్తువులు కూడా ఎక్కడ మిస్ అయి ఉంటాయి కూడా ఒకసారి చూసుకోండి. మీద రావట్లేదు యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతుంది. శనివారం నాడు భువనగిరిలో కిడ్నాప్ కు గురైన రామకృష్ణ అనే వ్యక్తి ఆదివారం నాడు సిద్దిపేట జిల్లాలో శవమై తేలాడు. వలిగొండ మండలం లింగరాజుపల్లికి చెందిన రామకృష్ణ భార్గవి అనే యువతిని 2020లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ దంపతులు భువనగిరిలో నివాసం ఉంటున్నారు. గతంలో హోంగార్డ్ గా పనిచేసిన రామకృష్ణ గుప్తనిల తవ్వకాలు జరిపి సస్పెన్షన్ కు గురయ్యాడు. అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా లతీఫ్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా తనకు ల్యాండ్ చూపించాలంటూ రామకృష్ణకు మాయమాటలు చెప్పి శనివారం కారులో తీసుకెళ్లాడని అతని భార్య భార్గవి భువనగిరి టౌన్ PS లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉండగానే రామకృష్ణ హత్య కలకలం రేపుతుంది. రామకృష్ణ లవ్ మ్యారేజ్ అనంతరం ఇరు కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఆ గొడవల నేపథ్యంలోనే రామకృష్ణను హతమార్చినట్లు సమాచారం అందుతుంది. ఇదిలా ఉండగా అసలు రామకృష్ణకు లతీఫ్ కు సంబంధం ఏమిటి? హత్యకు రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఏమైనా కారణమే ఉండొచ్చా? ప్రేమ పెళ్లి చేసుకున్నారన్న కక్షతోనే సదరు యువతి కుటుంబ సభ్యులు సుఫారీ గ్యాంగ్ సహాయంతో రామకృష్ణను ఖతం చేసి ఉంటారా? రామకృష్ణను భువనగిరిలో హత్య చేసి సిద్దిపేటలో పడేశారా? లేదంటే హంతకులు రామకృష్ణని సిద్దిపేట జిల్లాలోనే హత్య చేసి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారా? ఇటు సిద్దిపేట జిల్లా పోలీసులకు అటు యాదాద్రి పోలీసులకు అవమానాలు తలెత్తుతున్నాయి. కాగా ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతమైంది. హంతకుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరంగా సాగుతోంది. అన్న వాళ్ళకి చెప్తే వాళ్ళు పొద్దున రాని చెప్పారు. పొద్దున పోయి కంప్లైంట్ ఇస్తే రఫ్గా పిటిషన్ రాసుకున్నారు. మళ్ళీ మధ్యాహ్నం పోతే రాలి అని చెప్పారు. ఇంతవరకు ఎవరు రెస్పాండ్ అవుతలేదు. ముస్లిం వాళ్ళ మీద డౌట్ వస్తుంది. భువనగిరి మండలం భువనగిరి టౌన్ తాతానగర్కి చెందినటువంటి ఎరుకల భార్గవి అనే లేడీ పోలీస్ స్టేషన్కి వచ్చి తన భర్త అయినటువంటి ఎరుకల రామకృష్ణ మిస్ అయినాడని చెప్పి నిన్నటి నుంచి మిస్ అయినాడని చెప్పేసి మనకు పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చింది. ఆ పిటిషన్ ఆధారంగా తీసుకొని మనం ఈరోజు ఇక్కడ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీని మీద ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏమవుతుందో ఫర్దర్ వివరాలను మా టీం వెరిఫై చేస్తుంది. తెలిసిన తర్వాత దాని వివరాలను చెప్పేస్తుంది.
ఇక నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలో గిరిజనుల జాతర లోకమాసందు జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గిరిజనుల జాతర తిరునాళ్లను తలపిస్తున్నది. వేలాది మంది గిరిజనులు జాతరకు హాజరై తమ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. జాతరలో అన్నప్రసాద్ పూనా గ్రూప్ స్వచ్ఛంద సంస్థ సుమారు 50 మంది సభ్యులు కలిసి అన్నదానం నిర్వహిస్తున్నారు. దేవాలయ కమిటీ వారు సహకరిస్తే ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేపడతామని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అన్నారు. अपमान वजू बच्चा सेवन यात्रा सहकार्य करो लागत लो आणि पत्राशे एक कोपरान लो एंकर बने ట్రస్ట్ వాళ్ళకు విజ్ఞప్తి ఏమంటే వాళ్ళు 3-4 సంవత్సరాలకి వెళ్ళి వస్తున్నందుకు కొంచెం గుడి యాజమాన్యం వచ్చి ఇక్కడ విజిట్ చేయాలి. వాళ్ళకు కొంచెం వాళ్ళకి అయినంత వరకు వీళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళకు ప్లేసులు ఇప్పించాలి. ఇంకొకటి వాటర్ సహకరిస్తున్నారు గుడి వాళ్ళు సహకరిస్తారు. అంతా సహకారం లేదు. ఇప్పుడు నిన్నటికి వెళ్ళి కూడా వచ్చినంత సహకారం ఏం లేదనమాట. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. కాకపోతే ఓకే చేస్తామంటున్నారు కానీ అంతనే మనం చేస్తాం. ఏది మాట తీయం చేస్తాం సార్ అన్నా కానీ కొంచెం మంది ప్లేస్ చేయడం అంతే. ఈ సంస్థలో ఎంతమంది ఉన్నారు? స్టాఫ్ వస్తారు సార్. స్టాఫ్ వచ్చినప్పుడు కొంతమంది వీళ్ళు అన్నదానం చేస్తారు. ఓకే కనీసం వాలంటీర్ కొంచెం వస్తారు కదా, వాలంటీర్ ప్రొవైడ్ చేయొచ్చు కదా గుడికి వెళ్ళి. నా విజ్ఞప్తి వాళ్ళకి నా మనవి ఏమంటే వీళ్ళు ఇంత ఖర్చు పెట్టుకొని వస్తే వీళ్ళే క్యాటరింగ్స్ మాట్లాడుకోవాలి, వీళ్ళే మందిని తీసుకురావాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. వాటర్ స్పెషలిస్టులు కనీసం గుడి తరపుకి వెళ్ళి నెక్స్ట్ టైము వాళ్ళు అన్ని సామాగ్రి తీసుకు కూడా పెట్టుకొని చేస్తున్నారు. దగ్గర 20 క్వింటాలు 30 క్వింటాలు అంటాయా. ఈస్టర్ పండుగను పురస్కరించుకొని వంగపహాడ్లోని కల్వారి కొండపై ఆదివారం నాడు ఈస్టర్ ఆరాధన ఘనంగా జరిగింది. ఫాదర్ చిన్నపారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫాదర్ చిన్నపారెడ్డి మాట్లాడుతూ ప్రజలంతా సోదర భావంతో శాంతి సమాధానంతో జీవించాలని విశ్వాసులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు సుఖశాంతులతో జీవించాలని అభిలాషించారు. గత 40 రోజుల నుండి ఉపవాస ప్రార్థన చేసిన భక్తులు ఈస్టర్ పండుగ రోజున ఒక గుడ్డు తిని విరమించారు. ఈ కార్యక్రమంలో విచారణ గురువు బాసాని చిన్నపారెడ్డి, సంఘ పెద్దలు పస్ల దాసు, దోమ కోర్నల్ దోమ మురళి తదితరులు పాల్గొన్నారు. ఒక బిడ్డ ఉన్నాడు, ఒక తల్లికి ఒక బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ ఆర్మీలో పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి ఆ తల్లి వెంటనే కన్నీరు మునిచ్చిపోయాడు అని ఏడుస్తూ ఉన్నది. ఇక రంజాన్ పండుగ సందర్భంగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తమ సొంతంగా ముస్లిం సోదరులకు కానుకలు అందజేశారు. హిందూ ముస్లింలు క్రైస్తవుల పండుగలకు కానుకలు అందజేయడం తనకు ఆనవాయితీ అని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గంగా జమున అందరూ కలిసి మెలిసి పండుగలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కానుకలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శి సింగరి శ్రీనివాస్, నగరాజ్, బషీర్ పాల్గొన్నారు. लेफ्ट साइड वाले पूरे बैठ जाओ. जो टोकन है अम्मा वो लोग आना. 4 जने उठना पीछे. वो अनुजा मैडम इकडे मत कली इतना वो आले. దంజప్ప మీరు ఎవరైతే ఫస్ట్ రో ఉందో ఫస్ట్ రో నుండి పంపించండి. फर्स्ट रो अम्मा सामने वाली उठे पीछे बैठ जाइए अम्मा प्लीज. आप लोगों से मेहरबानी है बैठिए अम्मा. सबको मिलेंगे, सब जनों को गिफ्ट देंगे अम्मा. आप मेहरबानी करके बैठिए अम्मा. सब बस है, बस उतना ही बस है, ज्यादा रखो.
యాదాద్రి భువనగిరి చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట గ్రామంలో అధికార పార్టీ నాయకుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు వేసవి కాలంలో రావడంతో నీటి ఎద్దడి సమస్య తీర్చడానికి ప్రైవేట్ ట్రాక్టర్ ద్వారా గ్రామ పంచాయతీ మోటార్ నుండి నీటిని అందించాలని సర్పంచ్ నిర్ణయించగా నిన్న సాయంత్రం ఎంపీపీ అనుచరులు ట్యాంకర్ను అడ్డుకొని డ్రైవర్ని కొట్టి పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చి గ్రామ సెక్రటరీతో కేసు నమోదు చేయాలని పిటిషన్ ఇవ్వడం జరిగింది. కావున ఈ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విషయంలో ట్యాంకర్ వారు తప్పులేనందున వారిని ఏడున వదిలేయాలని, అలాగే గ్రామంలో సర్పంచ్ చేసే పనులు కూడా ఎంపీపీ చేస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్న చక్రం జంగయ్య. తాళ్ళకి పొందుకోరు కొట్టిరు ఎంపుడు సుధాకరాజు నరసింహ ఎంపీ తాడూరు. ఇప్పుడు ఎందుకు జరిగింది? చుట్టుపక్కల నా పేరు జంగయ్య. నేను వాటరు లేవరకు ఒక ట్యాంకర్ నీళ్ళు కావాలని నేనే అనుమతించిన వాళ్ళకు తెలుసుకోమని. దాని మీద కావాలని సెక్రటరీ గారు దాని మీద ఒక కేసు పెట్టడం జరిగింది. అది ఆయనకు నేను ఇచ్చిన సంగతి తెలవక ఆయన ఏం చేసిందంటే, ఆయనకు ఫిర్యాదు ఎంపీపీ గారు ఆయన అనుచరులు రాగానే వాళ్ళు ట్రాక్టర్ మీద కొంచెం డ్రైవర్ కొంచెం కొట్టడం జరగడం జరిగింది. దాని నాకు అది విషయం నాకు తెలిసింది కాబట్టి దాని మీద మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి వివరణ ఇవ్వడం జరిగింది. నేను ఎవరినైనా కంప్లైంట్ ఇవ్వలేదు. నేను ఏదైతే వాటర్ తీసుకోమని చెప్పిందో దాన్ని అదే వివరం చెప్పడానికి వచ్చిన తెచ్చి మన గ్రామ పంచాయతీ ఫిట్ చేసి అడిగితే, తర్వాత స్కూల్కు హై స్కూల్కు 40,000 రూపాయలు కలర్ కింద మన హెడ్ మాస్టర్ అకౌంట్లో వేయించిన. ఆ రామాలయం గుడికి 2 లక్షల రూపాయలు ఇచ్చారు. ఈ 2 ప్లాట్లు కూడా మేము అడిగిన గుడికి కావాలని రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. వాళ్ళు బార్ కూడా పెట్టించారు, బోర్ వేసారు. అవి 2 మాకు ఇవ్వాలంటే ఇస్తామని చెప్పారు. ఇక రిజిస్ట్రేషన్ చేయలేదు. షెడ్ కూడా ఇస్తామని చెప్పారు. కానీ మనమే వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు ఏ రకంగా ఇస్తారు మనకి? అవి అన్ని వద్దు, నాకు అవి అన్ని ఇచ్చుకోవద్దు. అవి అన్ని ఇస్తే పదలకు పోతాయి. అదే పర్వతరెడ్డి 5% ల్యాండ్ కబ్జా చేస్తే దాని మీద నేను పోతే నా మీద కేసులు పెట్టారు. అప్పుడు మాట్లాడాడు ఎంపీపీ, అర్థమైందా? అప్పుడు మాట్లాడాడు మన సెక్రటరీ, అప్పుడు మాట్లాడాడు మన ఎంపీఓ, ఇప్పుడు మాట్లాడు ఎండిఓ. నాకు సంబంధం లేదంటాడు. నేను లోకల్ కోర్టులో 2 కేసులు పెట్టారు. సర్పంచ్ అంటే జంగే నా మీద, మళ్ళీ హైకోర్టులో మన జంగే మన సర్పంచ్ 2 కేసులు పెట్టారు. అవన్నిటికీ నేను ఎదుర్కొంటున్నా 5% ల్యాండ్ గురించి. నేను ఏదో రిక్వెస్ట్ చేసి చెట్ల కోసం అని నేను వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసి నేను నీళ్ళు తీసుకుంటే వాళ్ళ మీద మళ్ళీ దాడి కేసులు. పోమన్నది ఆయన్నే, జడ్జి మాట్లాడింది ఆయన్నే. ఎంతవరకు న్యాయం సార్ ఇది? మళ్ళీ అక్కడికి వచ్చే వరకు అల్ల పెట్టిండు. దీని బట్టి నరసింహ పిల్లగాని వచ్చిండు, గుంజిండు, టాక్టర్ మీద గుంజిండు. గుంజుతుంటే బండి పోతుంది. నేను ఆపిన వద్దు అని బిరక్ కొట్టా అని డ్రైవర్కి చెప్పిన. గుంజుతూనే ఉండు, కింద పడిపోతుండే. బిరక్ కొట్టించిన. ఎందుకు కొడుతున్నావు, ఎందుకు గుంజుతున్నావు, ఆపు, బండి ఆపరా, దిగురాని దిగిపించిన. ఇలాగనే గుద్దుతూనే ఉండు. 20 రోజులు కలిగి ఊరు కొట్టిరు. బాతరాజు నరసింహ వెంకరెడ్డి ఎంపీ తోటలకి ఉట్టుకొచ్చాడు. ఇక మేము ఆడుకుంటున్నాం. మేము కూడా ఎక్కడ జరిగింది? గుడి కాడ తోపురాంపేట. జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలోని శివాలయంలో అష్టకాల నారసింహ రామశర్మ ఆధ్వర్యంలో 452వ శ్రీ సరస్వతి యజ్ఞ కార్యక్రమాన్ని నాగబండి శివశంకర్ నిర్వహించారు. ఈ దైవ కార్యంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అది సౌకర్యం కొరకనమాట. అందుకని మన యొక్క అన్నీ పనిచేయాలి. ఇవి ఎన్నాళ్ళు పనిచేయాలి? ఓ 10 ఏళ్ళు పనిచేస్తే సరిపోతుందా మనకు? అవి ఎందుకు సరిపోదు? ఇంత బతకాల్సినది మనం బతికినంత కాలము గౌరవం మనకు ఉండాలి. బతికినంత కాలము గౌరవం ఉండాలంటే ఏం చేయాలి? మనం అమ్మవారి అనుగ్రహం కొరకు సరస్వతి యజ్ఞం చేయాలి. అందుకొరకు చేయాలన్నమాట. అంటే బతికినంత కాలం మనం ఏమీ దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏమీ ఎవ్వరము కట్టుకొని పోము. అదొక్కటి మనకు తెలుసు. కనుక అనవసరమైన పోట్లాటలు లేకుండా ప్రశాంతమైన మనస్సుతో, ప్రేమతో మనం ప్రతివాడిని పలకరించినట్టయితే
అక్కడ సరస్వతి ఉంటుంది అని. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ సరస్వతి ఉంటుంది. ప్రేమ అంటే మీరందరూ యువకులు అనుకునే ప్రేమ కాదు, యువకులు అనుకునే ప్రేమ వేరు. అది కేవలం దేహానికి సంబంధించింది. కానీ మనస్సుకు మర్యాదగా మాట్లాడాలి, గౌరవంగా పలకరించాలి. జరుగుమంటే కూడా కొంచెం జరుగు బాబు అంటే ఎట్లా ఉంటుంది, చాలా జరగాట అంటే ఏముంటుంది, వాడు వెంటనే అదే చెల్లి మళ్ళీ అంటే ఎట్లా ఉంటుంది, అదే కదా. అందుకని మనస్సులో సరస్వతి వచ్చి ఏం చేస్తుంది, మన వాక్కు మీద ఉంటుంది అన్నమాట. మనస్సు ద్వారా మన వాక్కు మీద ఉంటుంది కదా. ఇప్పుడు మనం అంతా మాట్లాడుతున్నాం, నడుస్తున్నాం, తిరుగుతున్నాం, కూర్చుంటున్నాం, చేస్తున్నాం. ఇవన్నీ ఎట్లా చేస్తున్నాం మనం? మన గుండె సరిగా పనిచేస్తున్నది కనుక మనం చేస్తున్నాం. లేదో అప్పుడు మన జీవితం కుప్ప ఊరిపోతుంది అన్నమాట. అందుకు సరస్వతి యజ్ఞం చేయాలి. అంటే నిరంతరం మనకు సరస్వతి అమ్మవారు మనకు వెంట ఉండి హెచ్చరిస్తుండాలి. అవి ఏమి చేయాల్సిన అవసరం లేదు. మన శ్రీ సరస్వతి క్షేత్రం అనంత్ సాగర్ సిద్దిపేట జిల్లా బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గురువుగారి ఆధ్వర్యంలో భారతదేశంలోని అనేక పుణ్యక్షేత్రాలలో నెలకొక యజ్ఞం చొప్పున గత 30 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఈరోజు అనగా ఆదివారం 17వ తారీఖు ఏప్రిల్ నెల 2022వ సంవత్సరం రోజున స్థానిక తరిగొప్పల శివాలయంలో విశేషమైన 452వ శ్రీ సరస్వతి యజ్ఞం విశేషంగా పూర్తయింది. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని 33 జిల్లాల నుండి భక్తులు అందరూ కూడా హాజరయ్యారు. దీనిలో భాగంగా విశేష అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహింపజేశారు. గురువుగారి సందేశం ఇస్తూ మంచి మాటనే సరస్వతి, ఆ మంచి మాట ఉన్న దగ్గరికి అన్నీ వారి దగ్గరికి వస్తాయని విశేషమైన సందేశాన్ని భక్తులకు అందజేయడం కూడా జరిగింది. ఇది కార్యక్రమం. సూర్యాపేట నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని ఆధారాలతో సహా తమ పార్టీ నేత సంకినేని వెంకటేశ్వరరావు బయటపెడితే తట్టుకోలేక టీఆర్ఎస్ నాయకులు కారు కూతలు కూస్తున్నారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిపై మాట్లాడుతుంటే తట్టుకోలేక వ్యక్తిగత విమర్శలు చేస్తూ అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదని వారు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సంకినేని నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మంత్రి అవినీతిని బయటపెడుతుంటే తట్టుకోలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. మంత్రికి దమ్ముంటే అవినీతి ఆరోపణలపై స్పందించాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, పార్టీ సీనియర్ నాయకుడు చలమల నరసింహ, జిల్లా కార్యదర్శి సంధ్యాల సైదులు, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు వల్దాస్ ఉపేందర్, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మీర్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు. జిడిభిక్షం గారు నిన్న సంకిరేణి గారిని అన్న మాటలు మేము సూర్యాపేట మండల పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఈ రోజు ఆయన మా పార్టీలో గల్లీ నుంచి జిల్లా అధ్యక్షుని వరకు వసూలు చేసిన చరిత్ర ఉంది. మా పార్టీ నుంచి పోయిన జిల్లా అధ్యక్షులు వాళ్ళంటూనే ఉన్నారు. వాళ్ళని అడిగినా చెప్తారు ఆయన భాగవతం. మేము కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. చిన్న పిల్లగాని కానీ కూడా తెలుసు ఆయన చరిత్ర. ఇట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. తగిన బుద్ధి చెప్తారు. సంకినేని వరుణ్ గారు గంజాయి తీసుకున్నట్టుగా నిరూపిస్తే ఎస్పీ గారి కాడికి వచ్చి బహిరంగంగా ఏ ఒక్క పరీక్షకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. దాన్ని ఆ యొక్క విషయాన్ని మేము ఖండించినట్టుగా మీడియా ద్వారా సోషల్ మీడియాలో పెడితే బెదిరింపు కాల్స్కు పాల్పడుతున్నారు. అయితే విమర్శిస్తున్నాడో ఆ వ్యక్తి భార్యకు బాగలేదు, పొట్టపేగులు బయటికి వెళ్ళినాయి, అసలే హాస్పిటల్లో ఇక సాగు బతుకులో ఉందని చెప్పి కాళ్ళ మీద పడి 50,000 ఎత్తుకపోయి మళ్ళీ 10,000 ఎత్తుకపోయి కృష్ణారావు డ్రైవర్ ఒక రాంబాబు అనే వ్యక్తి దగ్గర ఒక డ్రైవర్ దగ్గర కూడా 2,500 తీసుకుపోయి ప్రతి ఒక్కరి దగ్గర వందల కాంచి 100 రూపాయల కాంచి 50,000 వరకు వసూలు చేసుకోబోయి బతికిన వ్యక్తి ఈరోజు ఏదో అవాకులు చవాకులు మాట్లాడడం, ఏదో గంజాయి తాగుతుందని చెప్పడం. ఇక మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ పంచవటి కాలనీలో కార్పొరేటర్ సుభాష్ నాయక్ ఆధ్వర్యంలో సేవ్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ షుగర్, బీపీ వంటి సమస్యలను ముందుగా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలలో చైతన్యం కల్పిస్తున్నామని సేవ్ వాటర్ హాస్పిటల్స్ డాక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ హాజరయ్యారు. స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మేయర్ జక్కా వెంకటరెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ కుర్ర శివన్న గారికి, మరియు ఇక్కడ సేవ్ హాస్పిటల్ తరఫున ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా పేద ప్రజలకు పాండమిక్ టైంలో ఎంతో ఇబ్బందులకు గురై ఇక్కడ వైద్య సేవలు వాళ్ళు వినియోగించుకోవడానికి వారికి అవకాశం కల్పిస్తూ సేవ్ హాస్పిటల్ తరఫున మేము ఉచిత వైద్యం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది కాబట్టి వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సేవ్ హాస్పిటల్ వారి 19th క్యాంప్ మన ఫిర్యాదు మున్సిపల్ కార్పొరేషన్లోని సుభాష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ 2వ వార్డులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ జక్కా వెంకటరెడ్డి గారు, అలాగే కౌన్సిలర్ కోషే గారు, వాళ్ళ సేవ్ హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది మరియు వారి ఇన్ఛార్జ్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ మేము సుమారుగా ఒక 3-4 వారాల నుంచి కంటిన్యూగా ఈ క్యాంపు తిరగడం జరుగుతుంది. సేవ్ హాస్పిటల్ వారు ప్రతి వారం కూడా సండే రోజు కూడా ప్రతి వార్డుని సెలెక్ట్ చేసుకొని ఇవాళ అన్ని వార్డుల్లో అన్ని డివిజన్లలో కూడా వారి ఉచిత క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది మా కార్పొరేషన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం. మన కార్పొరేషన్ అటువంటి హాస్పిటల్ అన్నీ కూడా ఏదైతే సేవ్ హాస్పిటల్ వారిని ఆదర్శంగా తీసుకొని ఏ విధంగా అయితే వారు సేవ చేస్తున్నారో ఆ సేవాభావాన్ని వారు కూడా అమలుచుకొని వారు చేసినటువంటి సేవల్లో మీల హాస్పిటల్ అందరూ కూడా ఇదే విధంగా మా మున్సిపల్ కార్పొరేషన్కి చేయూతనిచ్చి ఏదైతే ఇవాళ అన్ని వాళ్ళలో ఉన్నటువంటి పేషెంట్స్ కానీ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, బీపీ రావడం, షుగర్ రావడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వారి ఇంట్లోనే ఉంటారు, వారికి తెలియదు. ఏదైతే వాళ్ళు ఇక్కడ వస్తారో ఖచ్చితంగా వారికి ఎలాంటి ప్రాబ్లమ్స్ బయటపడతాయి. కాబట్టి అందరూ కూడా ఈ ఉచిత సేవా హాస్పిటల్ వారి ఉచిత శిబిరాన్ని సందర్శించి ఈ ఉన్నటువంటి 2వ వార్డు ఉన్నటువంటి అన్ని కాలనీల వారు కూడా ఇక్కడ విచ్చేసి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ, ఫంక్షన్ కి వెళ్లి వచ్చేసరికి ఇంటిని గుల్లా చేసిన దుండగులు. కిడ్నాప్ కథ విషాదం, రామకృష్ణను హతమార్చిన దుండగులు, పరువు హత్య లేదా ఆర్థిక లావాదేవీలే కారణమా? తిరునాళ్లను తలపిస్తున్న లోకమసంద్ గిరిజనుల జాతర, మొక్కుబడులు చెల్లించుకున్న వేలాది మంది భక్తులు. ఘనంగా ఈస్టర్ ఆరాధన వేడుకలు, గుడ్లు తిని 40 రోజుల నుండి ఉపవాస ప్రార్థనను విరమించిన భక్తులు. ముస్లిం సోదరులకు కానుకలు పంపిణీ, అన్ని మతాల పండుగలకు ఇవ్వడం ఆనవాయితీ అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వెల్లడి. ఇక ఇవి పడుకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.